ఐపీఎల్ 2025-18 ఎడిషన్‌కి సంబంధించి సంబరాలైతే బీభత్సంగా సాగుతున్నాయి. ఎందుకంటే 2024 సంవత్సరం చివరిలో డిసెంబర్‌లో ఐపీఎల్ మెగా యాక్షన్ అయితే జరగనుంది. 10 ఫ్రాంచైజీలు కూడా అప్రాక్సిమేట్లీ 4-6 లేదంటే 4-5 ప్లేయర్స్ మాత్రం రిటైన్ చేసుకునే అవకాశం ఉండటంతో ఆ ఫ్రాంచైజీలు కసరత్తులైతే చేస్తున్నాయని చెప్పవచ్చు. ప్రతి ఫ్రాంచైజ్ పర్స్ వాల్యూ కూడా 25% వరకు పెరిగే అవకాశం కూడా ఉందని తెలుస్తుంది. అయితే ప్రజెంట్ పర్స్ వాల్యూ 100 కోట్లు. అలాగే ప్రజెంట్ రిపోర్ట్స్ ప్రకారం అది 125 కోట్ల వరకు మారే అవకాశం ఉంది. అయితే ఇప్పుడున్న హాట్ టాపిక్ రోహిత్ శర్మని 50 కోట్లు పెట్టి మెగా యాక్షన్లో బై చేయడానికి 2 టీమ్స్ అయితే సిద్ధంగా ఉన్నాయని ఈ మధ్య సోషల్ మీడియాలో అయితే రూమర్స్ బాగా నడుస్తున్నాయి. అయితే ఇది పాసిబుల్లా లేదా అనే దాని మీద చర్చించుకుందాం. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్ 2025 సీజన్లో కొత్త ఫ్రాంచైజీకి మారతాడా? ఇప్పుడు ఇదే బిగ్ టాపిక్ అని చెప్పుకోవచ్చు. ముంబై జట్టుతోనే కలిసి నడుస్తాడా అనేది ఇంకంత ఉత్కంఠత రేపుతుందని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో హిట్ మ్యాన్ కు సంబంధించి పలు విషయాలు నెట్టింట చక్కెరలు అయితే కొడుతున్నాయి. అతను మెగా వేలంలోకి వస్తాడని పంజాబ్ కింగ్స్ అలాగే లక్నో సూపర్ జెయింట్స్ 50 కోట్ల వరకైనా వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నాయనే వార్తలు అయితే వచ్చాయి. అయితే వీటి గురించి డెప్త్ గా మాట్లాడుకుంటే పర్స్ వాల్యూ ప్రజెంట్ అయితే 100 కోట్లు. అయితే ఈ సీజన్ గాను మెగా యాక్షన్ కి ఇంకో 25 కోట్లు పెంచి మొత్తం 125 కోట్లుగా పెంచనున్నారు. దీనిలో 50 కోట్లు ఒక ప్లేయర్కి వచ్చేస్తే అప్పుడు 42% పర్స్ వాల్యూని ఆ ప్లేయర్ మీద యూజ్ చేసినట్లు అవుతుంది. ఇక రిమైనింగ్ 58 మాత్రమే పర్స్ వాల్యూ ఉంటుంది. అయితే ఆ రిమైనింగ్ 70-75 కోట్లు పెట్టి ఏకంగా 24 ప్లేయర్స్ని బై చేయాల్సి ఉంటుంది ప్రతి ఫ్రాంచైజ్కి. సో ఇది ఇంపాసిబుల్ థింగ్. నా ఒపీనియన్ ప్రకారం 28-32 వరకు కోట్లు పలికే అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు. అంతకంటే ఎక్కువ బై చేసి కొన్న ఆ ఫ్రాంచైజ్ అయితే ట్రోఫీ అందుకోవడం చాలా కష్టమని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆల్రౌండర్స్, స్టార్ బౌలర్స్ అలాగే స్పెషలిస్ట్ T20 బ్యాటర్స్ని బై చేయలేని పరిస్థితి అయితే వాళ్ళకు వస్తుంది. అలాగే ఐపీఎల్ అనగానే ఫారిన్ ప్లేయర్స్కి ఎంత వాల్యూ ఎంత డిమాండ్ ఉంటుందో అందరికీ తెలిసిందే. సో నా ఒపీనియన్ ప్రకారం 50 కోట్లు పెట్టి రోహిత్ శర్మని తీసుకుంటారని అనుకోవట్లేదు. ఇది హైలీ ఇంపాసిబుల్ అని కూడా చెప్పుకోవచ్చు. పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ 50 కోట్ల వరకైనా వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నాయనే వార్తలు అయితే వచ్చాయి. ఇప్పటికే వీటిపై పంజాబ్ తరఫున సంజయ్ బంగార్ స్పందించాడు. భారీ ధర వస్తుందనడంలో అనుమానం లేదని, తమ ఫ్రాంచైజ్ అంత పెట్టి సొంతం చేసుకుంటుందని గట్టిగా చెప్పలేమని వ్యాఖ్యానించాడు. ఇప్పుడు లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్ అయిన సంజీవ్ గోయింకాని కూడా 50 కోట్ల అంశంపై తన అభిప్రాయాన్ని అడిగారు ఒక తాజా ఇంటర్వ్యూలో. అయితే యాంకర్ ముందుగా రోహిత్ శర్మ కోసం 50 కోట్లు పక్కన పెట్టిందని వార్తలు వస్తున్నాయని, ఇది నిజమేనా అని అడిగింది. దీనికి సంజయ్ గోయంకా, మీరు ఒక మాట చెప్పండి, రోహిత్ శర్మ వేలంలోకి వస్తాడని మీరు అనుకుంటున్నారా? మీకు తెలుసా? ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి రూమర్లు వస్తుంటాయి. రోహిత్ను ముంబై రిలీజ్ చేస్తుందో లేదో కూడా తెలియదు. ఒకవేళ అతడు వేలంలోకి వచ్చినా ఒక ప్లేయర్ కోసం పర్సులోని 50% వెచ్చించాల్సి ఉంటుందనుకుందాం. మరి మిగతా ప్లేయర్ని ఎలా కొనుగోలు చేయాలి? కనీసం 22 మంది ప్లేయర్స్ అయినా ఎలా మేనేజ్ చేయాలి అని అడిగాడు. అయితే మరొకసారి యాంకర్ సంజయ్ గోయంకాని ఇలా అడిగింది, మీరు తీసుకోవాలనుకుంటున్నారా అని. దీనికి సంజయ్ గోయంకా ఆన్సర్, ప్రతి ఒక్కరూ టాప్ ప్లేయర్లను తీసుకోవాలని కోరుకోవడం సహజమే. జట్టులో అత్యుత్తమ కెప్టెన్, అత్యుత్తమ ఆటగాళ్లు ఉండాలనుకుంటాం. అందుబాటులో ఉన్న వాటిలో నుంచే మెరుగైన ఎంచుకుంటాం. నాలాగే అన్ని ఫ్రాంచైజీలు అలానే ఆలోచిస్తాయి. అలాగని ప్రతి ఒక్కరిని తీసుకోవడం కుదరదు అని వెల్లడించాడు. అయితే మీ ఒపీనియన్ ప్రకారం రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ వదిలి బయటకు వచ్చి వేలంలోకి వస్తే ఎంత రేటు పలుకుతాడు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో పెంచేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.